ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మన మణికంఠ వాళ్ళందరి యూత్ కూడా చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. దానికి వాళ్ళందరికీ ముందుగా వాళ్ళందరికీ అభినందనలు గట్టిగా తప్పళ్ళు చెప్పి గట్టి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు మన అందరు ముఖ్య అతిథిగా రావడం, ముఖ్యంగా ఈరోజు నేను రాగానే మన ముందు ఎవరైనా సినిమా యాక్టర్ నువ్వు కూర్చొని ఉన్నారేమో అని చెప్పి నేను రాగానే ఫస్ట్ ఆయన అడిగాను, మీకు తెలుగు వచ్చాయండి అని. ఆయన నేను తెలుగు వాడిని అండి అన్నారు. ఆయన చూడంగానే ఒక సినిమా యాక్టర్గా ఉన్నారు. ఆయన బాడీ బిల్డింగ్ ఇప్పుడు తర్వాత మాకు తెలిసింది. నిజంగా మా విజయవాడ నగరానికి డీసీపీగా రావడం అనేది నిజంగా మా అదృష్టం. అలాంటి స్ఫూర్తిని ఆయన ఈరోజు వచ్చి భావితరాల యూత్కి ఆయన అందిస్తున్నారు. డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ డీసీపీ గారు, చాలా సంతోషం. అలాగే మా అన్న బొల్ల విజయ్ గారు, అలాగే మా గురుజీ, మన గిరి, వాళ్ళందరూ కూడా చాలా ఈ యొక్క బాడీ బిల్డింగ్ అనే ఒక సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో దాదాపు నేను చూస్తూ ఉన్నాం. గిరి మన తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా అప్పటి నుంచే కాంపిటీషన్స్ చేస్తూ బాడీ బిల్డింగ్లు అన్నీ కూడా అప్పటి నుంచి కొత్తగా ఈ జిమ్స్ పెట్టి ఒక యూత్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన డీసీపీ గారు కూడా ఇచ్చారు. అదే దందేదో మేము కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు యువత భావితరాలు అంటే వాళ్ళ ఫ్యూచర్, మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ వాళ్ళ ఫ్యూచర్. అలాంటి ఫ్యూచరు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటే మన భారతదేశం ఎంత బలంగా ఉండద్దు అనేది మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వాళ్ళకి అవకాశాలు ఇలాగా బాడీ బిల్డింగ్ ద్వారా కూడా వాళ్ళకి గుర్తింపు వస్తుందంటే నిజంగా వాళ్ళు భావితరాల కోసం ఒక మంచి స్ఫూర్తినిచ్చి వాళ్ళ యొక్క డైట్ కానీ వాళ్ళ యొక్క డిసిప్లిన్ని కూడా మనమందరం చూస్తే ఈరోజు చాలామంది దాదాపు 80 మంది స్టూడెంట్స్గా పాల్గొన్నారు బాడీ బిల్డర్స్. వాళ్ళందరూ కూడా ఎంత కమిట్మెంట్గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈరోజు వాళ్ళంతా మంచి చక్కటిగా బాడీ బిల్డింగ్ చేసి ఒక మంచి హెల్త్ సందేశానికి ఇస్తున్నారు. చాలా దేశాల్లో మేమందరం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఎక్కువ విదేశాలు చూశాను కాబట్టి అక్కడ హెల్త్ కాన్షియస్ చాలా మంది ఉంటుంది. పొద్దున్న లేవగానే ఎప్పుడు కూడా ఒక వాక్ అనేది, సాయంత్రం కూడా ఒక వాక్ అనేది ఉంటుంది. మన భారతదేశంలో చాలా తక్కువ. మన టైం దొరికితే ఎక్కడ నా పునుగులు బజ్జీలు తినడం అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. కానీ ఇలాగ కమిట్మెంట్తో బాడీ బిల్డింగ్ చేస్తే ఆరోగ్యాన్ని మనం ఈరోజు స్టాండర్డ్ ఆఫ్ లైఫ్తో పాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మన భారతదేశంలో మనం 70+ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటిది మన చేతుల్లో ఉంది. మన భవిష్యత్తు, మన ఆరోగ్యం. మనం డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోగలుగుతాం, కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే సంపాదించుకోలేము, అది దక్కించుకోలేము. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఇలాంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మీరు పాల్గొని దీని ద్వారా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి మీ పిల్లల్ని కూడా ఇలాగా ఎనర్జెటిక్గా హెల్తీగా ఒక లైఫ్ స్టైల్గా మనం మార్చుకునే విధంగా మనం చేసుకుంటే తప్పనిసరిగా మీరు మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఈ రాష్ట్రానికి అది ఈ దేశానికి మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఇక్కడ పిలిపించి మీ అందరి ముందు మాట్లాడించినందుకు ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ.